రాగి పిండి వెజిటేబుల్ అట్టు. క్యారెట్ ఒకటి తురుము పెట్టాను, రాగి పిండి ఒక కప్పుడు, బియ్యం పిండి 3 స్పూన్లు, పాలకూర కొంచెం కట్ చేసి పెట్టాను. ఇది కాలీఫ్లవరు ఇలా తురిమి పెట్టాను. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం జీలకర్ర, పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుతాను. ముందుగా క్యారెట్ ఇవన్నీ వేసుకోవాలి. పిండి, రాగి పిండి, బియ్యం పిండి, కొంచెం రుచి తగ్గట్టుగా సాల్టు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలిపి వాటర్ వేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పెట్టాను. ఇప్పుడు హీట్ ఎక్కింది. కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు ఈ రాగి అట్టుని వేసుకోవాలి. వేసి రెండు వైపులా కొంచెం ఆయిల్ వేసి 2 పక్కల ఫ్రై చేసి తీసుకోవాలి. రాగి వెజిటేబుల్ అట్టు రెడీ. టమాటా ఉల్లి చట్నీతో తింటే బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది రాగిపిండి. వారానికి ఒకసారి పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు.